పర్యావరణానికి ప్రాధాన్యమిస్తూ ప్లాస్టిక్ రహిత గణతంత్ర దినోత్సవం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ పోలీస్ పర్యటనలో పర్యావరణానికి ప్రాధాన్యతనిస్తూ ప్లాస్టిక్ రహిత రిపబ్లిక్ డే ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజశిష మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశ పౌరులందరినీ ప్రజాస్వామ్య వ్యవస్థలు నడిపించడానికి స్వాతంత్ర పోరాటాల ఆశలు నెరవేర్చడానికి భారత ప్రభుత్వానికి రాజ్యాంగం లేనందున 1935 భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన సాగిందని అన్నారు. కొత్తగా దేశ రాజ్యాంగాన్ని రూపొందించుటకు 1447 ఆగస్టు 28న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షులు రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసి అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించుకున్నామన్నారు. రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారులు అందింపచేశారు. దేశభక్తి భావాన్ని నింపుకొని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలను వెన్నెలదారు ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు చెందిన బాలబాలికల చూడచక్కని నృత్య రీతులను అలా ఒకటిగా ప్రదర్శిస్తూ ఆలపించారు. బాలబాలికలు ధరించి తమ అభిమానంతో అలరింపచేశారు. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజా పరిపాలన, ప్లాస్టిక్ నిర్మూలన, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పోచారం అభయ అరణ్యంలో పక్షి జాతులు, పట్టణ పేదరిక నిర్మూలన, వృత్తి నైపుణ్య శిక్షణ, ఓటర్ల చైతన్య రథం వంటి పథకాలకు సంబంధించిన శతకాలను ఏర్పాటు చేశారు. అనంతరం శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో చిత్తశుద్ధితో పనిచేసిన అధికారులను, ఉత్తమ సేవలు అందించిన పలువురు ఉద్యోగులకు కలెక్టర్ రాజా, ఎస్పీ బాలస్వామి, శాసనసభ్యులు డాక్టర్ మైనపల్లి రోహిత్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత, శేఖర్ గౌడ్ ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జడ్జి లక్ష్మీ శారద, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, రమేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు, ఉద్యోగులు, స్వాతంత్ర సమరయోధులు, కుటుంబాలు, పెద్దలు పాల్గొన్నారు. ప్రయోజనం చేకూర్చాలనే కృత నిశ్చయంతో 6 పథకాలను గ్రామీణ ప్రాంతంలో 8 బృందాలను మున్సిపల్ అర్హులైనటువంటి లబ్ధిదారుల యొక్క దరఖాస్తు 6 గ్యారంటీలను నెరవేర్చడంలో ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మనము గౌరవిస్తూనే బాధ్యత స్వీకరించి విశ్వగురు బార్లపల్లి యాదగిరి, సురేష్ నాయక్, గౌరవనీయుల త్యాగ ఫలంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి 26 జనవరి 1950 రోజున మనకు అందించారు. ఈ సందర్భంగా ఆ మహనీయులను గుర్తు చేసుకొనుట మన బాధ్యత. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో తమ ప్రాణాలను పానంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైనారు. వారి త్యాగాలను ఈ రాష్ట్రం ఎప్పటికీ మరవదు. సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గౌరవ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా సహకారంతో ప్రభుత్వ పథకాల అమలులో మెదక్ జిల్లా ఎప్పుడు ముందడుగులోనే ఉంటుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమంలో జిల్లా ప్రగతిని, సంక్షేమ పథకాలను మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను. మహాలక్ష్మి పథకం కొత్తగా ఏర్పడిన ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోనే మహిళల అందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం తేదీ 9/12/23 రోజున ప్రారంభించిన జిల్లాలోనే అన్ని పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులో జిల్లాలోని మహిళల అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించినది. ఇప్పటి వరకు దాదాపు 15 లక్షలు మహిళలు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకున్నారు. ఈ పథకం ప్రారంభానికి ముందు మెదక్ డిపో పరిధిలో రోజుగా దాదాపు 34,010 మంది ప్రయాణికులకు మరియు నర్సాపూర్ డిపో పరిధిలో రోజుకు దాదాపు 8,125 మంది ప్రయాణించేవారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ప్రతిరోజు మెదక్ డిపో పరిధిలో దాదాపు 50,000 మంది మరియు నర్సాపూర్ డిపో పరిధిలో దాదాపు 12,500 మంది